హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే బ్రాహ్మణతర్లో ఉన్నాము. అలాగే మన ఛానల్లో బ్రాహ్మణతర్ల వీడియోస్లో మనకి కాటమ్మ అమ్మవారు, అలాగే వీరబ్రహ్మమ్మ గారు గుడి, అవన్నీ టెంపుల్స్ మీకు చూపించాను కదా. అలాగే ఈరోజు మనకు అక్కడ అంటే పొలాలు ఉంటాయి కదా, అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట. వాళ్ళు బీరకాయలు, ఆనపకాయలు అంటే ఇత్తనాలు వేసేసారు. అంటే ఏది డిఏపి, యూరియా వాడకుండా వాళ్ళు పేడ గత్తం వాటితోనైతే పండిస్తుంటారు. బెండకాయలు అన్నవి, ఆనపకాయలు, మళ్ళీ మనకి బీరకాయలు అవన్నీ అయితే పిలిచారనమాట ఫోన్ చేసి. అలాగే బ్రాహ్మణతలలో పెద్ద పెద్ద 2 చెరువులు అయితే ఉన్నాయి. ఇటు చూసారు కదా, ఈ చెరువు అయితే క్రాస్ అంటే ఇటువైపు ఉంది, ఇంకా నా బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడైతే ఆ ఊరు లోపలికి అయితే వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడైతే చూసారు కదా, ఈ మొత్తం పదుళ్ళు అంటే ఆ మొక్కలు చాలా ఊరికి అయితే పాకరేసి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూసారు కదా, మొదలు అక్కడ తడకల్లా కట్టారు కదా, అరటి చెట్లు అన్నీ కూడా వేసి ఇస్తారనమాట. వర్షాలు పడితే మాత్రం శుభ్రంగా పూలు పూసి బీరకాయలు, ఆనపకాయలు, అలాగే బప్పనకాయలు అవన్నీ కూడా చాలా వరకు అయితే పండుతాయి. ఓకేనా, దొండకాయలు, బెండకాయలు. ఇప్పుడు చూసారు కదా, మనమైతే అక్కడ నుండి మా మాయగారు అయితే వచ్చారు, వాళ్ళు వెళ్ళైతే తీసుకొచ్చారు. ఇవన్నీ హైబ్రిడ్ కాదనమాట, నార్మల్ దేశీ మన ఇవి బెండకాయలు అనమాట. అందుకుంటే బలంగా పుట్టుకుంటాయి. అలాగే మనమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం మా మాయగారు పొలం సైడ్కి బ్రాహ్మణతర్లలో. అయితే 2 రోజులు ఉంటే ఒక పాము పుట్ట లోపలికి బుర్ర పెట్టి, అంటే ఏదో కన్నం ఉంది అక్కడ పొలం దగ్గర, ఆ కన్నం లోపల బుర్ర పెట్టి ఏదో పట్టిసిందనమాట. అది బయటికి రాలేకపోతుంది, బాడీ మొత్తం బయట ఉంది, ఇంకా బుర్ర అయితే లోపల ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఊగుతుందంట 2 రోజుల నుండి. అయితే మాకు చెప్పగానే మేము కూడా అన్నాం, మేము కూడా చూస్తాము, మాకు కూడా తీసుకెళ్ళండి అంటే మనైతే కారులో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. బంటు కొత్తూరు అనేసి ఒక ఊరు ఉంది అక్కడ. మీకు నా ఛానల్లో మంకినమ్మ టెంపుల్ అనేసి ఉంటుంది, బంటు కొత్తూరు బ్రాహ్మణతర్ల అని. మీరు చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి, నేను ఆల్రెడీ ఐ లింక్లో అయితే ఐ బటన్లో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా మీరు చూడలేకపోతే మీరైతే ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది చుట్టూరు కోనేరు, అది చాలా బాగుంటుంది, ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం. అలాగే ఈ చెరువులు వర్షాలు పడడం వల్ల చెరువులు అయితే చాలా వరకు పొంగున్నాయి చెరువులు. అలాగే ఇటు నుండి గడ్డ వైపుకి అయితే నీరు వెళ్తుంది ఒక సైడ్. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను రైట్ తీసుకుంటాను, అక్కడ చూడండి ఆ నీటి నుండి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. కొంచెం నీరే కానీ చాలా బాగుంటుంది, చాలా కూల్గా ఉందన్నమాట అక్కడ. ఒకటి ఫ్రెండ్స్ చూస్తున్నాను. ఇది నారాయణపురము, ఇలా గొప్పలు వచ్చి మీరు ఏం ఫోటోలు చేస్తారు? పొలం ఎక్కడ ఉంది? ఇవన్నీ పొలాలు ఏంటి జాడికి ఈ మీదే జాడికి బతుకండి బతుకని వెళ్తుంది. మీరు ఫుల్గా అయిపోతే మనకి వెళ్ళిపోతుంది, మనకి వెళ్ళిపోతాం. చూసారు కదా, ఇప్పుడు అక్కడ నిలబెట్టి గొప్పలు వెళ్ళే దారి అని చూపించారు కదా మా మాయ గారు. అక్కడ నుండి రైటు కొంచెం సన్న దారి అనమాట. ఎదురు కనిపిస్తున్న ఊరు బంటు కొత్తూరు. ఓకేనా, ఈ సింగల్ ఊరు అనమాట. ఇక్కడ నుండి మనకి ఎదురు నుండి ఏదైనా వెహికల్ వచ్చిందంటే మనమైతే ముందుకు వెళ్ళలేము, మళ్ళీ బ్యాక్ చేసుకోవాలా, లేకపోతే సైడ్కి చేసుకోవాలా. సైడ్కి చేస్తేనే చాలా మనకి డేంజర్ అనమాట. ఎందుకంటే మనకి సైడ్ పొలాలు ఉన్నాయి, పొలాల్లో టైర్స్ అయితే దిగిపోతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి అయితే చేరుకున్నాం. ఇటు సైడ్ మొత్తం ఆ ఎదురు చూస్తున్నాయి కదా ఆ ఫ్యాక్టరీ, అది జీడిపెక్కల ఫ్యాక్టరీ అనమాట. అలాగే చుట్టూరు చేను అయితే ఉంది, వరి చేను. ఓకేనా, వరి పంటలు అయితే చాలా ఎక్కువగా వేస్తారు. ఇప్పుడు మనం ఆ ముందున ఉంది కదా, ముందుకైతే వెళ్ళాలి, నడుచుకుని వెళ్దాం. అలాగేనా, పొలం దగ్గరికి అనమాట. అక్కడే మనకి పాము అయితే కనిపిస్తుంది అక్కడ, చూద్దాం కదా. మంచి జంతువు మచ్చలతోని ఇంత వలంతో అసలుదే పడిపోగలరు. ఎత్తు పొలం ఇక్కడ అభ్యర్థాలతో పడిపోగలరు. చూడండి, కిందకి చూసుకున్నాడు. కారు ఉంది, కారు తాళం వేయలేదు, ఏటి వేయలేదు, తాళం దాంట్లోనే ఉంది. ఇక్కడేనా? 2 రోజులు ఉంది మరి, ఇవాళ చూసారా? ఇవాళ
అలాగే అక్కడ చూసుకుంటే మా మాయ గారు 2 డేస్ నుండి చూస్తున్నారు కదా, ఈరోజు అయితే అక్కడ చూడండి ముందుకైతే వెళ్తున్నారు. అక్కడికి అలాగా ఆ ఎదురు గట్టు కనిపిస్తుంది కదా, అక్కడైతే ఆ పాము అయితే ఉండేదన్నమాట. అయితే మన బ్యాడ్ లాగ్ అనమాట, ఆ పాము అయితే వెళ్ళిపోయింది రిటర్న్. అంటే అక్కడ లేదనమాట ప్రజెంట్. అంటే అది తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేకపోతే మన ఇంకేదైనా అవ్వచ్చు. అంటే ఆ కన్నంలో ఏదో పట్టేసి ఆ లోపటైతే ఉండిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు దాని తర్వాత మనకి అది వెళ్ళిపోవడం అయితే జరిగింది అక్కడ నుండి. ఓకేనా. ఇప్పుడు మనకి మళ్ళీ మనం రిటర్న్ అక్కడ సరౌండింగ్స్ చూపించి మళ్ళీ అయితే మీకు నేను చూపిస్తాను అనమాట. అలాగే వరిసేని చూశారు కదా, మొత్తం చుట్టూరు పొలాలేని. పొలాలు అంటే వాటర్ ఉంటుంది, కప్పలు ఉంటాయి, అలాగే రకరకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి కాబట్టి పాములు అయితే ఎక్కువగా అక్కడే తిరుగుతాయి. అలాగే మన ఊర్లో కుసుంపురం మా ఊరు ఉంది కదా, సోంపేట దగ్గర, కవిటి మండలం. అలాగే అక్కడ చూసుకుంటే అక్కడ మీకు ఎప్పుడైనా వెళ్ళానంటే ఇక్కడ నెక్స్ట్ టైం వెళ్తే మీకు అక్కడైతే మొత్తం చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం చూపించి మీకు అయితే ఆ పాములు కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడే మనకి సరౌండింగ్స్లోనే ఉంటాయి చాలా పాములు. ఎదురుగా చూస్తున్నారు కదా, అదే మనకి బంటు కొత్తూరు అనమాట. అక్కడ మన శ్రీ మంకినమ్మ తల్లి అమ్మవారు గుడి అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, చాలా ప్రసిద్ధమైన గుడి, చాలా పవర్ఫుల్. ఓకేనా. మన ఛానల్లో లింక్ అయితే మీకు పెడతాను, ఐ బటన్లో ఇస్తాను, మీరు చూడండి తప్పనిసరిగా. ఓకేనా. బ్రాహ్మణతర్లలో ఉంది. వర్షాలు పడి పడి ఇదంతా కూడా మొత్తం ఊబులాగైతే తయారైంది. ఇప్పుడు కూడా వాటర్ మొత్తం ఉంది చూడండి. ఇప్పుడు మా ఈ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇది జీడిపేకల ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడైతే పనులు జరుగుతున్నాయి. చాలా వరకు మీకు వాయిస్ అయితే వస్తుంది సైడ్ నుండి. అక్కడ నుండి బంటు కొత్తూరు వెళ్ళే దారిలో మనకి బీరకాయలు, ఆనపకాయ, బెండకాయలు అవన్నీ అయితే ఉంటాయి. అవన్నీ అయితే చూడడానికి వచ్చాము. అలాగే మధ్య దారిలో ఒక పెద్ద తౌసుపాము అంటే నాగుపాము అనమాట, అదైతే కనిపించింది. కానీ మనం వెళ్ళేసరికి అక్కడ నుండి అయితే వెళ్ళిపోయింది అనమాట. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చూడడానికి, మీకు కూడా చూపించడానికి, కానీ అది మనకి దొరుకుతుందో లేదో అదైతే మనం చెప్పలేము. పదండి. ఓకేనా, చూద్దాం. మొత్తం ఈ వరిసేని చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో. మనకి ఇవన్నీ చూడాలంటే మన ఊర్ల సైడ్ అన్ని సంబరాలు కూడా మే, జూన్, ఇంకా ఏప్రిల్లో అవుతాయి. కాళికమ్మ, కాటమ్మ ఇవన్నీ సంబరాలు అవుతాయి. అలాగే దసరా పండుగలు కూడా చాలా సంబరంగా చేసుకుంటారు. అలాగే మా ఊర్లో కుసుంపురంలో ఈ పోలేరు అమావాస్య రోజు పెద్దమ్మ తల్లికి అయితే తీసుకొస్తారనమాట ఊరు లోపలికి. చాలా ఘనంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రమే, ఈరోజు మన బుధవారం కదా, 2వ తేదీ గాంధీ జయంతి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజే అక్కడ అమ్మవారికి అయితే తీసుకొస్తారనమాట. పోలేరు అమావాస్య అంటే ఇక్కడ నవరాత్రులు కదా. అలాగే 3వ రోజేమో సొట్టమ్మ వారికి తీసుకొస్తారు. ఆ అమ్మవారు సొట్టమ్మ వారికి ఊర్లో తీసుకొచ్చినప్పుడు కూడా మనకి ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, మీరు విజిట్ చేసి శ్రీ సొట్టమ్మ, జడ్డమ్మ అమ్మవారు, సొట్టమ్మ పెద్దమ్మ అమ్మవారు సంబరాలు అంటే అది మీకు వచ్చేస్తుంది అనమాట. అది చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇది చూస్తాం కదా జీడిపెక్కల ఫ్యాక్టరీ అనమాట. ఇప్పుడు మనం రిటర్న్ మన ఇంటి వైపుకి అయితే వెళ్దాం. ఓకేనా, పదండి. రండి.
అలా చేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మన బ్రాహ్మణతర్లలో ఎంత పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో. అలాగే బ్రాహ్మణతర్ల మెయిన్ బస్ స్టాప్ దగ్గరని మా బాప ఇంకా మా వెళ్తే ఇల్లు అనమాట. ఈ పక్కన షాపు, ఈ పక్కన ఇల్లు అనమాట. అలాగే అక్కడ నుండి తీసుకొచ్చిన బెండకాయలు, బీరకాయలు, ఇంకా ఆనపకాయ అయితే మనం బయటకు తీస్తాం. అలాగే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఒక బొట్టలో వేసి ఇచ్చారనమాట. అది మనం బ్యాగ్లో వేసుకొని మన వైజాగ్ మన ఇంటికి అయితే తెచ్చుకొచ్చాం. ఓకేనా, చూసారు కదా బెండకాయలు మనకి మార్కెట్లో దొరికింది సన్నంగా పొడుగ్గా ఉంటాయి. ఇవి పొట్టిగా ఇంకా వలంగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే ఆల్రెడీ టేస్ట్ చేసామన్నమాట అక్కడ. ఓకేనా, బీరకాయలు అవన్నీ కూడా దొరికాయి. అలాగే ఫ్రెండ్ అనమాట, వాళ్ళు ఏంటంటే 15 కేజీలు 20 కేజీలు ఇలాగే సరిదేస్తారనమాట డైలీ బేసిస్గా. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.